హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ఈ టెట్ డిఎస్సి సంబంధించి ఈరోజు జరిగేటటువంటి టెస్ట్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. మ్యాథ్స్లో రేఖాగణితం, బేసిక్స్ రేఖాగణితం మీద మీకు ప్రశ్నలు ఉంటున్నాయి. ఆల్రెడీ యాప్లో ఇన్స్టాల్ చేసేసాం. సో దానికి సంబంధించినటువంటి వీడియో కూడా వస్తుంది. అవసరమైతే మీరు ఆ క్వశ్చన్స్ రాసుకోండి. ఆ క్వశ్చన్స్ రాసుకుంటే ఆ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి వీడియోస్, ఆ క్వశ్చన్స్ మీ దగ్గర పెట్టుకుంటే ఆ క్వశ్చన్స్ సంబంధించినటువంటి వీడియో మేము ఏర్పాటు చేస్తాము. అప్పుడు ఆ క్వశ్చన్స్ చూసుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మీకు కవర్ అవుతుంది. తరువాత రెండో టెస్ట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ టెట్ మరియు తెలంగాణ టెట్లో 30 మార్కులు ఇంగ్లీష్ అంటే 24 మార్కులు కంటెంటు, 6 మార్కులు మెథడాలజీ ఉంటుంది. అదే పేపర్ 2 వాళ్ళకైతే టోటల్గా కంటెంట్ ఉంటుంది, కామన్ కంటెంట్. పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకి అందరికీ కూడా కామన్ కంటెంట్ ఉంటుంది తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ ఇంగ్లీషు దీనిలో భాగంగానే మరి ఏపీ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రవేశపెట్టడం వల్ల ఇంగ్లీష్కు ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. దాంట్లో భాగంగానే ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ టెస్ట్ను కూడా ఈ టెట్లో భాగంగానే చేస్తున్నారన్నమాట. అదేవిధంగా డిఎస్సి కూడా ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి, టీఆర్టీ కూడా ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి దానిలో భాగంగానే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటటువంటి దాన్ని కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు అంటే లాస్ట్ జూన్లో మారినటువంటి సిలబస్ ఏంటంటే 2018 జూన్ నెలలో మారినటువంటి కొత్త సిలబస్ వచ్చింది. 34 లేదా 35 యూనిట్లతో ఆ సిలబస్ రావడం జరిగిందనమాట. కాబట్టి మీరందరూ కూడా మన శ్రీ అను పబ్లికేషన్లో ఉన్నటువంటి వీడియోస్ని ఒకసారి చూస్తే, ఆ మొత్తం టోటల్ వీడియోస్ని మొత్తం పరిశీలిస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్. అదేవిధంగా కొత్త టెక్స్ట్ బుక్స్ మారినాయి, నూతన టెక్స్ట్ బుక్స్ ఫ్రమ్ 3rd to 6th. అదేవిధంగా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ 7th to 10th. సో దీనిలో ప్రతి టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్లు ఉన్నాయి, బ్యాక్ సైడ్ ఎక్సర్సైజ్లు ఉన్నాయి. మీరు జనరల్ గ్రామర్ ఫాలో అవుతూ ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ కూడా ఫాలో అవ్వాలి. దాదాపు చాలా మంది అప్రాక్సిమేట్లీ గ్రామరు 35 యూనిట్లు గ్రామర్ ఎన్నైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్లు కూడా అన్నీ ఉన్నాయి. సో వాటిని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. అంటే ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్లో మీకు ఒక బిట్ కూడా మిస్ కాకోకుండా ఉండాలి అంటే ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ను కూడా మీరు ఫాలో అవ్వాలి. ఆ విధంగా మీరు ఫాలో అయితే మరి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ జనరల్ గ్రామర్ ఫాలో అవ్వాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. సపోజ్ వాయిస్ తీసుకున్నాం అనుకోండి, వాయిస్లో జనరల్ గ్రామర్ ఎలా ఉంటుంది, యాక్టివ్ వాయిస్కి రూల్స్ ఏంటి, పాసివ్ వాయిస్కి రూల్స్ ఏంటి, వాటి సబ్జెక్ట్ ఏంటి, వాటి వర్బ్ ఏంటి, వాటి ఆబ్జెక్ట్ ఏంటి, ఎప్పటికప్పుడు వాటిని ఫాలో అవ్వాలి. జనరల్ గ్రామర్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ వాయిస్కు సంబంధించి కొత్త టెక్స్ట్ బుక్లో వాయిస్ ఏ విధంగా ఉంది, పాత టెక్స్ట్ బుక్లో వాయిస్ ఏ విధంగా ఉంది ఒకసారి మీరు చదవాలి. అదేవిధంగా రిపోర్టెడ్ స్పీచ్ తీసుకుంటే డైరెక్ట్
స్పీచ్లో రూల్స్ ఏ విధంగా ఉంటాయి, ఇండైరెక్ట్ స్పీచ్లో రూల్స్ ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది జనరల్గా చూసుకొని, అదేవిధంగా కొత్త టెక్స్ట్ బుక్స్ అంటే పాత టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ సార్ చూసుకోవాలి. అదేవిధంగా టెన్సెస్ తీసుకుంటే మరి టెన్సెస్ ప్రెజెంట్ టెన్సు, ఫాస్ట్ టెన్సు, ఫ్యూచర్ టెన్స్. మరి ఒక్కొక్క టెన్స్ని 4 విభాగాలు, ఒక్కొక్క టెన్స్ 4 ఉంటాయి, 3 4 12 టెన్స్లు. 12 టెన్స్లు చూసుకోవాలి. 12 టెన్స్ల యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాటి యొక్క స్ట్రక్చరు, ఏ టెన్స్ ఎప్పుడు వాడాలో జనరల్గా చూసుకుంటూ ఈ టెన్సెస్కి సంబంధించినటువంటి మరి ఎక్సర్సైజెస్ టెక్స్ట్ బుక్స్లో ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలి. వాటన్నింటినీ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నాము. ఆ టెన్సెస్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా మరి మీకు వీడియోస్ రూపంలో మీ ముందుకి తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మరి ఇప్పుడు స్లిప్ టెస్ట్లో గణితంలో రేఖాగణితం ఉంటుంది, రేఖాగణితం ఉంటుంది, జామెట్రీ. అదేవిధంగా ఇంగ్లీష్లో 3rd to 6th క్లాస్ వరకు ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ టాపిక్స్ మీద మీకు ప్రశ్నలు ఇవ్వడం జరిగిందన్నమాట. సో వీటన్నిటిని మీరు పరిగణలో తీసుకోవాలి. ఇది డైలీ టెస్ట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్. సో తర్వాత రేపు జరిగేటటువంటి గ్రాండ్ ఎగ్జామ్ ఎస్జిటి మేము స్కూల్ అసిస్టెంట్ ఆల్రెడీ యాప్లో పెట్టేస్తున్నాము. ఎందుకంటే మొత్తం టోటల్గా చెప్పాలి అంటే మరి టైం సరిపోవట్లేదు, బుక్స్ చూసుకోవాలి. మరి బుక్స్ మీకు ఎప్పుడని ఎదురు చూస్తున్నారు చాలామంది. నేను ఆ బుక్స్ మీకు అందించానంటే అది ఒక భగవద్గీత లాగా ఉంటుంది, అదేవిధంగా అది ఒక ఖురాన్ లాగా ఉంటుంది. ఆ బుక్స్ అది ఒక బైబిల్ లాగా ఉంటుందన్నమాట. సో అలాంటి పవిత్రమైనటువంటి పుస్తకాలను మీకు అందిస్తున్నాను. మీ జీవితాన్ని తీర్చిదిద్దేటటువంటి పుస్తకాలని మీకు అందిస్తున్నాను. ఎక్కడ కూడా మిస్టేక్స్ లేకోకుండా, అదేవిధంగా కరెక్ట్గా సిలబస్ మీరు ఒకటే గుర్తుపెట్టండి మిత్రులారా, గవర్నమెంట్ సిలబస్ ఇస్తున్నారు. ఆ సిలబస్ని బేస్ చేసుకునే బుక్స్ చదవాలి. ఏది పడితే అది టెక్స్ట్ బుక్లో రకరకాల టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ అన్ని ఇస్తలేదు, వాళ్ళు ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఇస్తున్నాడు, చూజ్ చేసుకున్న సిలబస్ ఇస్తున్నాడు. ఆ సిలబస్ నుంచే మీకు ప్రశ్నలు వస్తాయి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే సిలబస్ అర్థం కాక సిలబస్ని పరిగణలోకి తీసుకోకుండా ఏదేదేదో మరి మ్యాటర్ పెట్టి రిలీజ్ చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన బుక్ రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ సిలబస్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ పేజీలో సిలబస్ ఉంటుంది, రైట్ సైడ్ పేజీలో ఇండెక్స్ ఉంటుంది. ఆ ఫస్ట్ సిలబస్ చూసుకోండి. తర్వాత ఆ సిలబస్ ప్రకారంగా బుక్ ఉందా లేదా అని ఇండెక్స్ చూసుకోండి. అప్పుడు మాత్రమే ఆ బుక్ తీసుకోండి. లేకపోతే ఆ బుక్ సిలబస్ ప్రకారం లేదు అని నేను చెప్తాను. ఈ విషయాన్ని మీరందరూ కూడా పరిగణలోకి తీసుకోండి. ఓకేనా? సో ఇది గ్రాండ్ ఎస్జిటి పేపర్ 1 గ్రాండ్ టెస్ట్ సంబంధించినటువంటి సిలబస్. ఏంటి ఈ సిలబస్ అంటే సైకాలజీ వైయక్తిక భేదాలు, నెక్స్ట్ పెడగాజీ వైయక్తిక సామూహిక అభ్యసనం, ఇంగ్లీష్ క్లాజెస్, ఇంగ్లీష్ మెథడాలజీ లెసన్ ప్లానింగ్, తెలుగు కళలు కళాకారులు, మెథడాలజీ సాహిత్య ప్రక్రియలో బోధనా పద్ధతిలో బోధనలో ఆధునిక ధోరణులు బోధన నైపుణ్యాలు, అదేవిధంగా సైన్స్ వన్య మరియు సాగు మొక్కలు, సోషల్ భాష లిపి గొప్ప గ్రంథాలు, మ్యాథ్స్ దత్తాంశ పరిచయం, ట్రైమ్ మెథడ్స్ గణిత శాస్త్ర విజ్ఞాన శాస్త్ర సాంఘిక శాస్త్ర బోధనా ప్రణాళిక లెసన్ ప్లానింగ్. 3 సబ్జెక్టులో ఉన్నటువంటి లెసన్ ప్లానింగ్ మీద మీకు ప్రశ్నలు వస్తాయి. టోటల్గా 75 మార్క్స్ వస్తాయి. సో ఈ విధంగా మరి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మరి ప్లాన్ చేసుకోండి. 8వ తారీఖు నుండి మీకు బయాలజీ స్టార్ట్ అవుతుంది. రిమైనింగ్ మిగిలినటువంటి పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తున్నాము త్వరలో ఈ 8వ తారీఖు నుండి. అదేవిధంగా బయాలజీ మెథడాలజీ కూడా స్టార్ట్ చేస్తున్నాము.
సోషల్లో ఉన్నటువంటి హిస్టరీ, ఎకనామిక్స్ 7th క్లాస్ వరకు అయిపోయింది. 8th, 9th, 10th ఎకనామిక్స్, అదేవిధంగా 9th, 10th హిస్టరీ, పాలిటీలో మైనర్ టాపిక్స్, చిన్న టాపిక్స్ ఉన్నాయి అవి, జాగ్రఫీ టోటల్లీ కంప్లీటెడ్. సో సోషల్లో ఈ 3 పార్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా సోషల్ మెథడాలజీలో ఒక 2-3 యూనిట్లు పెట్టాము. వాటితో పాటు మిగిలినటువంటి యూనిట్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. మ్యాథ్స్ ఆల్రెడీ పెడుతున్నాము. మ్యాథ్స్ సంబంధించి బయాలజీ కంటెంటు, మ్యాథ్స్ కంటెంటు, ఫిజిక్స్ కంటెంటు, ఇది 3 చదవాలి. అదేవిధంగా తెలుగు లిటరేచర్ వాటిని కూడా స్టార్ట్ చేసి మొత్తం టోటల్గా ఈ ఏప్రిల్ మాసంలో పెండింగ్ వర్క్ అనేది టోటల్గా కంప్లీట్ చేస్తున్నాము. అదేవిధంగా ఎస్జిటిలో వ్యాపార గణితానికి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్, చక్రవడ్డీ, బారు వడ్డీ, ఇలాంటి కొన్ని టాపిక్స్ నా నోటీస్కి వచ్చినాయి అన్నమాట. సో ఆ టాపిక్స్ని కూడా త్వరగా కంప్లీట్ చేస్తున్నా. నాకు గుర్తుంది మొత్తం టోటల్గా ఏ టాపిక్స్ ఇవ్వాలి అనేటటువంటిది. వాటిని కూడా పూర్తిగా కంప్లీట్ చేసేసి మరి మీకు ఈ విధంగా టెస్టులు కండక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. కాబట్టి మిత్రులారా, ఈ కోవిడ్ సమయంలో మరి మీరు బయటికి వెళ్ళలేరు కాబట్టి ఆన్లైన్ అనేటటువంటిది ఆఫ్లైన్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంది. తక్కువ ఖర్చుతో మీరు ఇంట్లోనే ఉండి జాబ్ చేసుకుంటూ, మీ పని మీరు చేసుకుంటూ, ఆన్లైన్ ప్రిపేర్ అవుతూ, పబ్లికేషన్ బుక్స్ రెఫర్ చేస్తూ, ఆ బుక్స్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే, వీడియోస్ మీ దగ్గర ఉంటే ఇమ్మీడియట్గా ఆ టాపిక్కి సంబంధించినటువంటి వీడియో ఓపెన్ చేసి ఆ బుక్ దగ్గర పెట్టుకుంటే ఎక్కడ ఏ లైన్ అర్థం కాలేదో మరి ఇమ్మీడియట్గా మీకు అర్థమైపోతుంది అన్నమాట. కాబట్టి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. చాలామంది మిత్రులు తెలియక, మరి ఆన్లైన్ అంటే ఏంటి తెలియక, వాళ్ళ దగ్గర సరైనటువంటి సెల్ ఫోన్ లేక, లేదా సరైనటువంటి నెట్ ఫెసిలిటీస్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అట్లీస్ట్ కనీసం ఈ ఫెసిలిటీస్ ఉన్నటువంటి మిత్రులు టౌన్లో కానీ, సిటీలో కానీ, అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్లో కానీ, కొన్ని గ్రామాల్లో వీరందరికీ కూడా మరి ఫెసిలిటీస్ ఉంటాయి. మరి ఈ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా శ్రీ అను పబ్లికేషన్ ఆన్లైన్ వీడియోస్ని ఫాలో అవ్వండి. ఇది డిజిటల్ టెక్నాలజీతో సంబంధించినటువంటి వీడియోస్, డిజిటల్ బోర్డు ద్వారా చెప్పినటువంటి వీడియోస్, అదేవిధంగా నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల చేత చెప్పబడినటువంటి వీడియోస్, ఖచ్చితంగా కొత్త టెక్స్ట్ బుక్స్, పాత టెక్స్ట్ బుక్స్ ఫాలో అయినటువంటి వీడియోస్, మీకు ఏమైనా డౌట్ వస్తే ఇమ్మీడియట్లీగా స్పందించేటటువంటి మరి శ్రీ అను పబ్లికేషన్ ఆఫీసు సిబ్బంది ఉన్నటువంటి వీడియోస్. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మరి మీరు ఎక్కడెక్కడికి వెళ్తే ఏదేదో చెప్తూ ఉంటారో, సరి అయినటువంటి గైడ్లైన్స్ ఉండవు, సరి అయినటువంటి సబ్జెక్టు ఉండదు. మరి 15,000, 20,000, 30,000 ఈ విధంగా మీరు హెచ్చించినప్పటికీ కూడా ఉద్యోగం రాకపోవచ్చు. అయితే తక్కువ ఖర్చుకే కేవలం 2,800 పుస్తకాలు కావాలి అంటే 2,800కే మీకు వీడియోస్ని అందించడం జరుగుతుందన్నమాట. వీడియోస్తో పాటు పుస్తకాలను కూడా అందిస్తున్నాము. కాబట్టి ప్రతి అభ్యర్థి మరి మన యూట్యూబ్ ఛానల్ అంటే శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రకరకాలైనటువంటి మంచి అంశాలు, ఈ టెట్ డిఎస్సి, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలు, మీకు ఎప్పటికప్పుడు కొత్త అంశాలు, మీకు తెలియనటువంటి అంశాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అందువలన ప్రతి అభ్యర్థి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పనికిరానటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు బయట. మరి మనలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి ఛానల్స్, అదేవిధంగా రకరకాల వీడియోస్ ఉన్నటువంటి ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎగ్జామ్స్ ప్రతిరోజు రాసుకోవచ్చు. ఎలాంటి ఫీజు ఉండదు ఎగ్జామ్ రాయడానికి ఎలాంటి ఫీజు ఉండదు. అదేవిధంగా మరి మీరు ఎగ్జామ్ రాసి నేను ఏ స్థాయిలో ఉన్నానో, నేను వెనకబడి ఉన్నానా సబ్జెక్ట్లో, నేను ముందంజలో ఉన్నానా అనేటటువంటి విషయం మీకు తెల్లబడుతుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ప్లీజ్ టు డౌన్లోడ్ ద యాప్, ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ అను పబ్లికేషన్ ఛానల్.
సో ఈ విధంగా మరి మీరందరూ కూడా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ ఉగాది రోజున క్యాలెండర్ రిలీజ్ చేస్తారా? రిలీజ్ చేస్తే ఏ ఏ పోస్టులు రిలీజ్ చేస్తున్నారు? మరి తెలంగాణ పరిస్థితి, తెలంగాణలో ఏ పోస్టులు రిలీజ్ చేస్తారా సార్? ఏపీలో ఏ పోస్టులు రిలీజ్ చేస్తారంటే మిత్రులారా, మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎలక్షన్లు అనేవి కంప్లీట్ అయిపోయినాయి. మరి చాలామంది బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, మరి సునీల్ నాయక్ లాంటి వ్యక్తి, యువకుడు మరి ఉద్యోగాల నోటిఫికేషన్ రావట్లేదని మరి ఆత్మహత్య చేసుకున్నాడు అన్నమాట. మిత్రులారా, మీరు పోరాడండి, పోరాడి సాధించండి. నోటిఫికేషన్ రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదని ఆత్మహత్య చేసుకుంటే మరి ప్రాణం అనేటటువంటిది చాలా విలువైనది. దీనికంటే మరేది ఉండదన్నమాట. రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సునీల్ నాయక్ లాంటి వ్యక్తి యొక్క ప్రాణాలని మనం తీసుకురాగలమా? ప్రభుత్వం మీద పోరాడి, అదేవిధంగా పోరాడి తెచ్చుకున్నటువంటి మరి తెలంగాణలో నోటిఫికేషన్ కోసం పోరాడండి. తప్పనిసరిగా మీకు నోటిఫికేషన్లు వస్తాయి. కాబట్టి చదువుకోండి. అలాంటి మరి పిచ్చి పనులు చేయకోకుండా, మరి ప్రాణం అనేటటువంటి చాలా విలువైంది. మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో మరి ఆశయాలను పెట్టుకున్నారు. సమాజం మీ మీద ఎన్నో ఆశయాలు పెట్టుకుంది. మీ గురువులు మీ మీద ఎన్నో ఆశయాలు పెట్టుకున్నారు. కాబట్టి ఈ ఆశయాల్ని వమ్ము చేయకోకుండా, అలాంటి మరి విషయాల జోలికి పోకుండా చక్కగా ప్రిపేర్ అవ్వండి, పోరాడండి. పోరాడి నోటిఫికేషన్లు సంపాదించుకోండి, జాబులు సంపాదించుకోండి. మరి ఈ రేపు ఉగాది రోజున ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ అనేటటువంటిది వస్తుంది. మరి ఈ జాబుకు సంబంధించి ఈ క్యాలెండర్లో ఏమేమి పోస్టులు ఉంటాయంటే నేను చెప్పాను ఆల్రెడీ, మీకు మళ్ళా చెప్తున్నాను. ముఖ్యంగా ఈ జాబు క్యాలెండర్, ఏపీలో జాబు క్యాలెండర్లో ఏ పోస్టులు ఉంటాయంటే వీటిలో ఒకటి డిఎస్సి, అండ్ అప్రాక్సిమేట్లీ 15,000 కావచ్చు, 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ డిఎస్సి ఉంటుంది. 2 పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఈ పోస్టులు ఉంటుంది. అదేవిధంగా 3 జేఎల్ జూనియర్ లెక్చరర్ పోస్టులు ఉంటాయి. నెక్స్ట్ 4 డిఎల్ డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఉంటాయి. అదేవిధంగా ఏపీపీఎస్సి సంబంధించి గ్రూప్ 1, 2, 3, 4. అదేవిధంగా సచివాలయ పోస్టులు, మిగిలిపోయినటువంటి సుమారు 8,000కు పైగా సచివాలయానికి సంబంధించినటువంటి పోస్టులు. ఇవన్నీ రేపు క్యాలెండర్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జాబు క్యాలెండర్లో ఉండటానికి అవకాశం ఉంది మిత్రులారా. సో ఈ విషయాలన్నింటినీ మీరు కూలంకుషంగా పరిగణలోకి తీసుకుని ఫస్ట్ డిఎస్సి ఇస్తాడు, పోలీస్ ఇస్తారు, జేఎల్ ఇస్తారు, డిఎల్ ఇస్తారు, ఏపీపీఎస్ ఇస్తారు. ఏపీపీఎస్లో ఉన్నటువంటి కేటగిరీస్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సచివాలయానికి సంబంధించినటువంటి పోస్టులు, మిగిలిపోయినటువంటి పోస్టులు, వీటన్నింటిని కూడా రేపు ఉగాది రోజున వచ్చేటటువంటి జాబ్ క్యాలెండర్లో ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఆల్రెడీ మీకు తెలిసిందే. ఏంటి అంటే ఎగ్జాము ఒక ఏపీపీఎస్కి సంబంధించి ఒకటే ఎగ్జాము ఉంటుంది. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో దౌర్భాగ్యం ఏంటంటే ఏపీపీఎస్సిలో ఆ ఎగ్జామ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. మరి అభ్యర్థులకి, నిరుద్యోగ అభ్యర్థుల యొక్క వారి పైన బర్డన్ విపరీతంగా పెరిగిపోయింది అన్నమాట. 2 ఎగ్జామ్స్, 400 పోస్టులు కూడా 2 ఎగ్జామ్స్ పెట్టారన్నమాట, ప్రిలిమ్స్, మెయిన్స్ అని. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఒకే ఎగ్జామ్ ఉండటానికి అవకాశం ఉంది. ఆ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఇంటర్వ్యూ లేవు కాబట్టి డైరెక్ట్గా మెరిట్ ప్రాతిపదిక
పోస్టులు ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా పరిగణలో తీసుకుని ఈ ఏపీపీఎస్సికి సంబంధించి అదే టీఎస్పీఎస్సీ అయినా ఏపీపీఎస్సీ అయినా మరి ఒకటే సిలబస్ ఉంటుంది. కాకపోతే మార్పులు ఏంటంటే ఏపీపీఎస్సికి టీఎస్పీఎస్సికి తేడా ఏంటంటే ఈ రెండిటికి ఇక్కడ విభజన చట్టం ఉంటుంది. చట్టం 2014 ఆ చట్టంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు, అదేవిధంగా ఆ చట్టం ప్రకారం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి సంస్థలు విభజించబడ్డాయి, అదేవిధంగా ఈ క్యాపిటల్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, క్యాపిటల్లో పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి, ఎంత పెట్టుబడి పెట్టారు, సో దాని యొక్క విధి విధానాలు ఏంటి అనేటటువంటి అంశాల మీద ఈ 2014 చట్టానికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడే ఉంటాయంటే టీఎస్పీఎస్సీలు ఇక్కడే ఉంటాయంటే ఇక్కడ ఉండేటటువంటి అంశాలు ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఏంటవి? తెలంగాణ జాగ్రఫీ, టీఎస్ జాగ్రఫీ, 33 జిల్లాలకు సంబంధించినటువంటి జాగ్రఫీ ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా టీఎస్ ఎకానమీ, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఆర్థిక అంశాలు. టీఎస్ ఐపాస్ అంటే ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ఏ విధంగా వస్తున్నాయి, మరి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఏ విధంగా ఉంది, తెలంగాణకు సంబంధించినటువంటి సర్వీసెస్ సెక్టర్ ఏ విధంగా ఉంది అనేటటువంటి దాని మీద తెలంగాణ ఎకానమీ చదవాలి. అదేవిధంగా టీఎస్ హిస్టరీ అండ్ ఉద్యమ చరిత్ర, ఈ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు ఇవి. అదేవిధంగా ఇక్కడ కల్చర్, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ పండగలు, ఫెస్టివల్స్, తెలంగాణ కళాకారులు, ఆటలు, పాటలు, అవన్నీ కూడా ఇక్కడ చదవాలి. ఇక్కడ విభజన చట్టం, దీంతో పాటుగా ఏపీ జాగ్రఫీ, పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి జాగ్రఫీ ఇక్కడ చదవాలి. నెక్స్ట్ ఏపీ ఎకానమీ, ఇక్కడ చదవాలి. అదేవిధంగా ఏపీ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఫెస్టివల్స్, అదేవిధంగా ఏపీ కల్చర్, సంస్కృతి, ఇవన్నీ కూడా ఇక్కడ చదవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏపీపీఎస్సికి టీఎస్పీఎస్సికి ఉన్నటువంటి తేడాలు. మరి కామన్గా ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి? అటు ఏపీపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ ఇండియా లెవెల్లో జరిగేటటువంటి యూపీఎస్సి ఎగ్జామ్స్, అదేవిధంగా రేపు మరి రిక్రూట్మెంట్ ఏజెన్సీ, సెంట్రల్ గవర్నమెంట్ సెప్టెంబర్లో రిక్రూట్మెంట్ ఏజెన్సీ, ఒకే రిక్రూట్మెంట్ ఏజెన్సీ పెడుతుంది. ఆ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా అన్ని ఎగ్జామ్స్, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్స్కి ఒకే ఎగ్జామ్ జరుగుతుందన్నమాట, అన్ని ఉద్యోగాలకి. సో దానికి ఉన్నటువంటి టాపిక్స్ ఇవన్నీ కూడా కామన్ టాపిక్స్ అన్నమాట. ఏంటి ఆ కామన్ టాపిక్స్ అంటే కామన్ టాపిక్స్ బోత్ ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి యాజ్ వెల్ యాజ్ అట్ సెంట్రల్ లెవెల్. ఏంటి ఆ కామన్ టాపిక్స్ అంటే మీకు తెలిసిందే, సిఏ కరెంట్ అఫైర్స్, రెండు 2021 కరెంట్ అఫైర్స్ అంటే ఒక ప్రీవియస్ ఇయర్కి ముందు, అంటే 1 year నుండి, ఇప్పుడు సపోజ్ రేపు ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తే
గత సంవత్సరం 2020 ఏప్రిల్ ఆన్వర్డ్స్ అప్పటి నుంచి జరిగినటువంటి సంఘటనలు, జాతీయం, అంతర్జాతీయం, స్థానికం, నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ లోకల్, దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నింటినీ మీరు ఫాలో అవ్వాలి, బోత్ రెండింటికి సంబంధించి. అదేవిధంగా ఇండియన్ జియోగ్రఫీ, నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, అండ్ గవర్నెన్స్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. నెక్స్ట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, అంటే చాలా ఎగ్జామ్స్కి బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయిన కాడ నుంచి, ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయిన కాడ నుంచి ఉన్నటువంటి ఇండియన్ హిస్టరీని ఎక్కువ ఎగ్జామ్స్కి ఇస్తున్నాడు. చాలా తక్కువ ఎగ్జామ్స్కి ఇండియన్ హిస్టరీ ఏది ఏన్షియంట్, మీడియేవల్, మోడర్న్, ఓన్లీ పోలీసుకు సంబంధించి, పోలీసు పోస్టులకు సంబంధించి ఏన్షియంట్, మీడియేవల్, మోడర్న్ ఇస్తున్నాడు. బట్ రిమైనింగ్ ఎగ్జామ్స్ ఏపీఎస్సి కానీ, అటు టీఎస్పీఎస్సి కానీ, యూపీఎస్సి కానీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఎగ్జామ్స్ కానీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే ఇస్తున్నాడు. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. మోడర్న్ ఇండియన్ హిస్టరీ. అదేవిధంగా జనరల్ సైన్స్, జనరల్ సైన్స్లో అంటే నిత్య జీవితంలో సైన్స్, నిత్య జీవితంలో విజ్ఞాన శాస్త్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది, వీటిలో మీరు ఏదో డిఎస్సికి సరిగేటటువంటి కంటెంట్ మక్కికి కాకోకుండా ఫిజిక్స్, జనరల్ ఫిజిక్స్, నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది మానవుడికి, నిత్య జీవితంలో అంటే ప్రస్తుతం భౌతిక శాస్త్రంలో వస్తున్నటువంటి ట్రెండ్స్, కరెంట్ ట్రెండ్స్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి, వాటన్నింటిని చూసుకోవాలి. అదేవిధంగా కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం, చాలా ఒక 2-3 బిట్లు ఇస్తాడు రసాయన శాస్త్రం, వీటి నుండి వచ్చేటటువంటి మార్పులు ఏంటి. అదేవిధంగా జీవశాస్త్రం అంటే జువాలజీలో వచ్చేటటువంటి మార్పులు, ఉదాహరణకు వైరస్లు, ఈ కరోనా వైరస్ అనేది ఎటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య కాబట్టి ఈ కరోనా వైరస్ జీవశాస్త్రానికి సంబంధించినటువంటి లేటెస్ట్ ట్రెండ్, ఇలాంటి వాటిని చూసుకోవాలి. బాటనీలో జరిగేటటువంటి మార్పులు, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మార్పులు, ఇస్రో ప్రయోగించేటటువంటి మరి వాహక నౌకలు, వీటన్నింటినీ చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మీకుంది. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అంటే మెంటలే వస్తుందని కాదు, అంటే నీ యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంది పరిశీలించేది. ఏది అర్థమెటిక్ అండ్ రీజనింగ్, కొన్ని టాపిక్స్, ఆ టాపిక్స్ ఏంటో నేను చెప్తాను తర్వాత. ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటిది కామన్గా ఉంటాయి అన్నమాట. మెంటల్ ఎబిలిటీ, ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి. అదేవిధంగా ఒక టీఎస్పీఎస్సిలో జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి క్వశ్చన్స్ ఇస్తున్నాడు, అది ఏపీఎస్సిలో కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్, ఏంటి జనరల్ ఇంగ్లీషు? పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, సెంటెన్స్ ఫార్మేషను, అదేవిధంగా కామన్ ఎర్రర్స్ అంటే ఒక సెంటెన్స్ ఇచ్చేసేసి ఆ సెంటెన్స్లో మిస్టేక్స్ ఉంటాయి, ఆ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయమని ఈ విధంగా కామన్ ఎర్రర్స్. అదేవిధంగా ప్యాసేజెస్ ఇలా కొన్ని అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్, అదేవిధంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇలాంటి వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్లో అడగడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా ఈ టాపిక్స్
మిగిలినటువంటి రేపు క్యాలెండర్ పెట్టినప్పుడు వచ్చేటటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఈ విధంగా మరి యూనిట్లు ఉంటాయి. వీటిని కూడా మేము సపరేట్గా మరి ఆన్లైన్ ఇచ్చేస్తాం. చాలా తక్కువ మీరందరికీ ఉద్యోగం రావాలని దృక్పథంతో వీటికి కూడా విత్ బుక్స్తో పాటు మీకు వీడియోస్ని కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నాం మిత్రులారా. ఈ విషయాన్ని మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి ప్రతి మిత్రుడు కూడా ఎవరెవరో ఏదో చెప్తూ ఉంటారో అలాంటి మాటలు మరి విని మోసపోకుండా ఆన్లైన్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదేదో చెప్తూ ఉంటారో సబ్జెక్టులు రకరకాల తెలియనటువంటి వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వచ్చారు. అదేవిధంగా చదువు లేనటువంటి వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వచ్చారు. రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వచ్చారు. తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ.